అందరికీ నమస్కారం అండి. శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము 4వ అధ్యాయము చివరి వరకు చూడండి. చాలా బాగుంటుంది కదా. పూర్వకాలమున నగరి అనే గ్రామంలో ధనగుప్తుడు అనే వ్యాపారుడు ఉండేవాడు. అతడు మహాలోభి. ఎంత ఐశ్వర్యములు సంపాదించినను అతని లోభితనము అంతు లేకుండా ఉండేది. ఈ ఐశ్వర్యమంతా తన గొప్పే అని విర్రవీగుతూ ఉండేవాడంట అతడు. ఎంతటి వారినైనను ఈ అహంకారమే కదండి అధో పాతాళానికి త్రోసివేయేది. మరి ధనగుప్తుని భార్య కాంతిమతి మాత్రం ఎంతో భక్తి శ్రద్ధలు కలిగి ఉండేది. వారికి 3 పుత్రికలు. చివరి పుత్రిక అయిన కుమారికి దైవభక్తి ఎక్కువగా ఉండేది. ఎప్పుడూ తను శ్రీనివాసుని ప్రార్థిస్తూ ఉండేదట. తండ్రికి తెలియకుండా వీలున్నప్పుడల్లా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకొని వస్తూ ఉండేది. ఇంటికి తీసుకువచ్చిన ప్రసాదాన్ని అందరూ స్వీకరించిన తండ్రి మాత్రం ఎప్పుడు భర్త యొక్క ఈ ప్రవర్తనకు కాంతిమతి మిక్కిలి చింతించేది. ఒకరోజు కుమారి తన స్నేహితుల ఇంట శ్రీ వెంకటేశ్వర వ్రతం జరుగుతుందని తెలుసుకొని తాను కూడా వ్రతమును విందామని వెళ్ళింది. వ్రతము పూర్తి అయ్యేసరికి మిట్ట మధ్యాహ్నం అయినది. ప్రసాదము తాను స్వీకరించి కొంచెముగా పొట్లం కట్టించుకొని ఇంటికి బయలుదేరినది. మార్గం మధ్య వచ్చేసరికి ఎండ తీవ్రత ఎక్కువైనది. ఎక్కడైనా కొంచెం దాహం తీర్చుకుందామని తలుచుకోగానే ఆ పక్క వీధిలోనే తన తండ్రి అంగడి ఉందని గుర్తొచ్చింది. ఆ అంగడికి వెళ్ళి ఈ వ్రతము గురించి తండ్రికి చెప్పకుండా నీళ్లు అడిగి తాగింది. తండ్రి కోపగించుకుంటాడనే భయంతో కంగారుగా దాహం తీర్చుకొని వడివడిగా ఇంటి దారి పట్టింది. ఈ హడావిడిలో కుమారి ప్రసాదం పొట్లం దుకాణంలోనే మర్చిపోయి వచ్చేసింది. ఇంతలో ఆ బజారులో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ప్రజలందరూ హాహాకారాలు పెడుతూ పరుగులు పెడుతున్నారు. పెద్ద సంభవించింది. ఆ వీధిలో అంగళ్ళన్నీ అగ్నిదేవుని ప్రతాపానికి ఆహుతి కాసాగాయి. అసలే మిట్ట మధ్యాహ్నం, దానికి తోడు తీవ్రమైన వడగాల్పి ధనగుప్తుని శరీరం భయంతో కంపించింది. కొద్ది క్షణాల్లో తన కళ్ళ ఎదుటే తన అంగడి కూడా బూడిది కావలసిందే. ఈ ఆలోచనతో చేతులు వణికిపోతున్నాయి. అంగడి నుంచి అందరూ బయట పరుగులు తీశారు. కానీ తాను ఉండిపోయాడు. విడిచిపెట్ట బుద్ధి కాలేదు. ఉంటే తాను కూడా మసైపోయేవాడు. ఈ కంగారులో చేతికి ఏదో పొట్లం తగిలింది. ఏ ఆలోచన లేకుండా తీసి నోట్లో వేసుకున్నాడు. తీయగా అనిపించింది. అంతేకాదు మనసు కొంచెం స్థిమితపడినట్టు కూడా అనిపించింది. అప్పుడే ఒక అద్భుత సంఘటన జరిగింది. మంటలన్నీ ధనగుప్తుడి ముందు దుకాణం వద్దే ఆగిపోయాయి. ఒక్క నిప్పురవ్వ కూడా తన దుకాణంపై పడలేదు.